హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూస్తున్నారా నా ఛానల్? నేనండి మీ స్వాతి రాచర్ల. ఈరోజైతే హారత్ పాట్‌తో కాకుండా మీకొక అమ్మవారి టెంపుల్ చూపించడానికి మీ ముందుకొచ్చాను. వారాహి అమ్మవారి టెంపుల్. అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి కదా! మీకు ఎక్కడో వెళ్ళి వారాహి అమ్మను దర్శించుకోవడం వీలు కానట్లయితే మన మందమరిలో, మన తెలంగాణలోని మన మంచిర్యాల డిస్ట్రిక్ట్‌లో ఉన్న మందమరిలోనే ఉందండి కామాఖ్య అమ్మవారి ఆలయం. త్రిశక్తి కామాఖ్య అమ్మవారి ఆలయం అండి. వారాహి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు ఇక్కడే. చూడండి, వారాహి అమ్మ నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అమావాస్య నుండి మొదలయ్యాయి. అమావాస్య రోజు విశేష పూజలు, హోమాలు జరిపించారు. తెల్లవారి నుండి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఎక్కడ అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ లింక్ పెడతాను. మన తెలంగాణలోని మంచిర్యాల దగ్గర ఉన్న మందమరి అండి. త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయము, శ్రీకుల పీఠం, మందమరి. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మీరు ఈ వీడియోను కూడా చూడలేరండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అమ్మవారిని చూడాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప, అమ్మవారు మనకు దర్శనం ఇవ్వాలి అని తను అనుకుంటే తప్ప మనం రాలేమని నాకు ఇప్పుడైతే అర్థమైందండి. మందమరిలో అమ్మవారు ఆవిర్భావం అయిన తర్వాత, అమ్మవారి టెంపుల్ కట్టిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రావాలి రావాలి అని. కానీ ఇప్పటికీ నా కోరిక నెరవేరింది. అమ్మ అనుగ్రహంతోనే అది సాధ్యం అవుతుందనేది అనుభవంతో చెప్తున్నాను. కామాఖ్య ఇంకా వారాహి అమ్మవార్లను మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలన్నా, వారాహి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఎంతో అదృష్టం చేసి ఉంటే కానీ వాళ్ళని దర్శించుకోలేమండి. అస్సాంలో ఉన్న గౌహతికి వెళ్ళడం కానీ, హైదరాబాద్కి వెళ్ళడం కానీ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ కామాఖ్య అమ్మవారి ఆలయం చాలా పురాతనమైందే అండి. ఇదిగోండి చూడండి, కామాఖ్య అమ్మవారు ఎంత బాగుందో. అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు కదా. పురాతన ఆలయమే, కానీ ఈ మధ్యనే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి కొత్తగా కట్టారన్నమాట. మనకి రాజశ్యామల అమ్మవారు, లలిత త్రిపుర సుందరి దేవి, ఇంకా వారాహి అమ్మవార్లు త్రిమూర్తులు కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. వారాహి అమ్మ కొలువైంది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మకి ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు, హోమాలు, ప్రతిరోజు అమ్మవారికి ఉత్సవాలు, నవరాత్రులు జరుపుతున్నారండి. అవన్నీ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్కడికో వెళ్ళి దర్శనం చేసుకోలేను, అయ్యో చేసుకోలేదు అని బాధపడకుండా తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవార్లని దర్శించుకోండి. కామాఖ్య అమ్మవారు, ఇంకా వారాహి అమ్మవారు, అలాగే లలిత త్రిపుర సుందరి దేవి, రాజశ్యామల అమ్మవారు, ఇంకా చాలా అమ్మవార్లు ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. నేనైతే వెళ్ళానండి. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. అయ్యగారు కూడా చాలా బాగా మాట్లాడతారండి. అమ్మ గురించిన మనకి తెలియని ఎన్నో విషయాలను మేమైతే తెలుసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు అయ్యగారు మాట్లాడినప్పుడు చాలా వివరించారు మాకు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ కూడా. తప్పకుండా వెళ్ళండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అయ్యగారి మాటల్లోనే వినండి. అయ్యగారు తర్వాత అమ్మవారిని గురించిన విశేషాలు, అమ్మవారికి సంబంధించిన విషయాలన్నింటినీ చెప్తారు. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూసేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి మాత అనుగ్రహాన్ని పొందండి. వీడియోని లైక్ చేయండి. కామాఖ్య అమ్మవారి ఆవిర్భావం గురించి, వారాహి అమ్మవారి వైభవాలను, మహిమలను గురించి అయ్యగారి దగ్గర మనకి తెలియని చాలా విషయాలనేది మేమైతే తెలుసుకున్నామండి. అయ్యగారు చెప్తుంటే వింటుంటే అసలు ఇంకా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా వచ్చి అయ్యగారిని సంప్రదించండి, తెలియని విషయాలన్నీ తెలుసుకోండి, మాట్లాడండి, చూడండి. అమ్మవారి కృపకి పాత్రులు అవ్వండి. అలాగే వీడియో కింద మనకి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. భవానీ అయ్యగారు నెంబర్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అంతేకాదండి, సంతానం లేని వాళ్ళకి, సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయ్యగారితో సంప్రదించి మాట్లాడుకోవచ్చు. మీరు అయ్యగారితో మాట్లాడుకునే విధంగా అయ్యగారి నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో మరో 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి.
అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన తెలంగాణలోనే అండి, ఎక్కడో కాదు, మన తెలంగాణలో ఉన్న మంచిర్యాల డిస్టిక్ మందమరి శ్రీకులపీఠం కామాఖ్య అమ్మవారి దేవాలయం మందమరి. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇంకా బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరో 10 మందికి తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడైతే అమ్మ మహిమలను గురించి అయ్యగారి ప్రవచనాల ద్వారా పూర్తిగా వినండి. శ్రీ దత్తాత్రేయ సమారంభాం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపర. ఆషాఢ పాడ్యం మొదలుకొని దశమి వరకు శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా త్రిశక్తి దేవాలయం మందమరిలో 26 తారీఖు మొదలుకొని 5వ తారీఖు వరకు ఇటు కార్యక్రమాలు జరుగుతాయి. భక్త మహాశయులందరూ కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి యొక్క ఆరాధన, అర్చన, పూజ కైంకర్యాలలో పాలుపంచుకొని ఆ జగన్మాత విశ్వపాలిని క్రియాశక్తి స్వరూపిణైనటువంటి వారాహిదేవి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ, వారాహి నవరాత్రులు చేయడం వల్ల వ్యాధులు తొలగిపోతాయి, సుఖ సంపదలు కలుగుతాయి, అరిష్టాలు తొలగిపోతాయి, సర్వత్రా జగన్మాత విజయాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మని శ్రీచక్ర సామ్రాజ్యానికే సైన్యాధ్యక్షురాలుగా నియమించుకుంది లలితాదేవి. కాబట్టి ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా ముగ్గురమ్మల ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. ఇచ్ఛాశక్తి లలితా పరదేవత, జ్ఞానశక్తి రాజ్య శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహి. ఈ భూమి భ్రమిస్తుంది అంటే, తిరుగుతుంది అంటే కూడా వారాహి దయ. ఎందుకంటే హిరణ్యాక్షుడు ఈ భూమిని పాతాళంలో ఉంచినప్పుడు భూమిని ఉద్ధరించడానికి యజ్ఞవరాహ స్వామి అవతరించి హిరణ్యాక్షునితో యుద్ధం చేస్తూ ఉండగా అమ్మను ప్రార్థించాడు. జగజ్జనని, నీ దయ లేనిది నేను ఏం చేయగలను, కనుక నీ కృపను, నీ శక్తిని నాకు ప్రసాదించుమని వారాహిని వేడుకొనగా అమ్మవారి యొక్క దివ్యశక్తి వరాహమూర్తిలో విన్నారు కదా. అయ్యగారి ద్వారా చాలా విషయాలు, తెలియని విషయాలు ఎన్నింటినో తెలుసుకున్నాను నేనైతే. ఇంకా తెలియాల్సినవి కూడా చాలా ఉన్నాయండి. అందులో నేను తెలుసుకున్న దాంట్లో ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా లలిత అమ్మవారి ఫోటో అండి ఇది. లలిత అమ్మవారు కూర్చున్న ఆసనాన్ని గమనించండి మీరు. శ్రీచక్రపురమందు మళ్ళీ తప్పితే ఇక్కడనే ఉంది ఇలాంటి ఆసనం పైన కూర్చొని అమ్మవారు. మరెక్కడ కూడా ఇలాంటి ఆసనం ఉండదు అమ్మవారికి, మీరు గమనించండి. దానికి ఒక కారణం ఉంది, అదేంటి అనేది అయ్యగారు చెప్పారు, తెలుసుకున్నాను. మరో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఏ గుళ్ళల్లో చూసినా లలిత అమ్మవారు ఇలాంటి ఆసనం పైన ఉండదు. శ్రీచక్రపురంలో మళ్ళీ తప్పితే ఇక్కడనే ఉంది. ఎందుకనేది ఇంకో వీడియోలో చెప్తానన్నాను కదా. అయితే ఇంకా ఏంటి అంటే, ముందుగా మనకి వినాయకుడి ఆలయం ఉంటుంది. మనము ఆ టెంపుల్ దగ్గరనే ముందు ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాతనే కామాఖ్య ఆలయంలోకి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయకుడి మందిరము చూడండి. నేను ఇప్పుడు అన్నీ చూపిస్తాను. ముందుగా రాజశ్యామల అమ్మవారు, తర్వాత లలితా త్రిపుర సుందరి దేవి, తర్వాత వారాహిదేవి, త్రిమూర్తులు ఇలా మనకి దర్శనం ఇస్తారండి. రాజశ్యామల అమ్మవారు ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి లలితా త్రిపుర సుందరి దేవి,
అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి వారాహి అమ్మవారు. త్రిమూర్తులు మనకి ఇలా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. త్రిమూర్తులకి ఎదురుగా శ్రీచక్రం ఉంటుంది. కింద వైపున త్రిమూర్తులకి ఎదురుగా కామాఖ్య అమ్మవారి ఆలయం. చూడండి, మీకు చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చూపిస్తున్నాను. మేమైతే అమ్మవారి టెంపుల్లో కుంకుమార్చన చేసుకున్నాము. అమ్మవారికి ఇంకా ఓడిబియ్యం కూడా పోసుకున్నాము. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు మనకి దగ్గరలోనే మందమరిలో ఉన్నారని తెలిసినా కూడా వెళ్ళాలి అనుకున్నాను తప్పితే నేను అనుకున్నప్పుడు వెళ్ళలేదు. అమ్మవారు రప్పించుకున్నప్పుడే వెళ్ళాల్సి వచ్చింది. సో అనుభవంతో చెప్తున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఫైనల్గా అయితే అమ్మగారితో దిగిన సెల్ఫీతో వీడియో పూర్తి చేస్తున్నాను. చాలా ఓపికగా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం చూస్తూనే ఉండండి స్వాతి రాచర్ల. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.